నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు ఎన్డీఏ కూటమికి అయితే మద్దతు పలుకుతున్నారు. సో అసలు ఎందుకు తను మద్దతు పలికారు అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ కూటమికి తను మద్దతు పలుకుతున్నట్టు కూడా చెప్పారు. అసలు దీన్ని మనం ఎలా చూడాలంటారు? అంటే జయప్రకాష్ నారాయణ గారు కొన్ని విలువల కోసం, మోరల్ వాల్యూస్ కోసమే పదవిని వదులుకొని, అంటే ఐఏఎస్ అధికారిగా ఉన్న వ్యక్తి వదులుకొని లోక్ సత్తా అని ఒక స్వచ్ఛంద సంస్థలాంటి తీసుకొచ్చి లోక్ సత్తా ద్వారా ఎవరైతే చూసారా ఠాగూర్ సినిమాలో ఏసీఎఫ్ ఎలాగో అలాగా ఒక సంస్థని, స్వచ్ఛంద సంస్థని స్థాపించి అట్లా ఎక్కడైతే అవినీతి జరుగుతుందో, ఎక్కడైనా కరప్షన్ లాంటివి, బ్రైబ్ లాంటివి చోటు చేసుకుంటున్నాయో వాటి మీద ప్రతిఘటించాలి, దాని మీద ప్రభుత్వానికి సమాచారం అందించి వాళ్ళని కాపాడాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది లోక్ సత్తా అనే పార్టీ. అంటే ఒక స్వచ్ఛంద సంస్థలా ముందు స్టార్ట్ చేశారు. అది అప్పట్లో యాడ్ కూడా వచ్చేది, లోక్ సత్తా ఇది మీ సత్తా అని కదా. దానికి నాగార్జున గారు ఎవరు బ్రాండ్ అంబాసిడర్ గారు కూడా చేశారు అప్పట్లో, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడే. సో అలాంటి దాన్ని కాలక్రమేణా అదొక పార్టీగా అవతరించడము, దానికి కూడా కొంతమంది కేవలం మేధావులు, చదువుకున్న వాళ్ళు మాత్రమే మద్దతు ఇవ్వడం, అంటే అదొక ఒక విధంగా మన దౌర్భాగ్యం అనుకోవాలి. ఓన్లీ మేధావులు లాంటి వాళ్ళు కాకుండా అందరూ మద్దతు ఇస్తే, అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే బాగుంటుంది. చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి అనే కాన్సెప్ట్ అప్పుడు నుంచి తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు ఒక మణిరత్నం సినిమా కూడా ఉంటుంది, అందులో యువ అనుకుంటా సినిమా పేరు. అందులో కూడా చదువుకున్న వాళ్ళు, పిహెచ్డీలు, పీజీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, స్కాలర్స్, అటువంటి వాళ్ళు వస్తే బాగుంటుందని ఆ సినిమాలో కూడా చూపిస్తారు. క్లైమాక్స్లో నలుగురు విన్ అవుతారు, ఆ తర్వాత ఇంకా పరంపర కొనసాగుతున్నట్టు చూపిస్తారు. బట్ రియల్ లైఫ్లో జరగలేదు. లక్కీగా కూకట్పల్లి ప్రాంతానికి సంబంధించి వరకు, ఆ నియోజకవర్గం వరకు ఆయన గెలిచారు. ఒక్కసారి అది కూడా గెలిచారు. తర్వాత ఆయన చాలా అవమానాలు కూడా పడ్డారు. అప్పుడు తెలంగాణ ఉద్యమం సరిగ్గా కీ రోల్ ఉన్నప్పుడు ఒక ఎవరు హరీష్ రావు గారి డ్రైవరు ఎవరో ఆయనకి కొట్టాడు కూడా తల మీద. అది లైవ్లో కూడా అప్పుడు వచ్చింది, పెద్ద ఇష్యూ అయింది. బట్ ఆయన కూడా దాన్ని అంటే ఇట్లాంటి ఉద్యమాలు తీసుకుంటూ పోతే ఏమవుతుంది, ముందు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడుకోవాలి, అభివృద్ధి దిశగా వెళ్ళాలి. సంక్షేమ పథకాలు కాకుండా, సంక్షేమ పథకాలను ఎవరు వాళ్ళు దాన్ని ఏమంటారు బతకడం నేర్పించేలాగా ఉండాలి. పథకాలు ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలు వాళ్ళని బానిసలుగా చేసేలాగా ఉండాలి. అంటే తను ఒకనొక సందర్భంలో ఒక మీటింగ్లో తను చెప్పడం జరిగింది, అసలు ఈ అంటే రిజర్వేషన్స్ గురించి కూడా తను మాట్లాడడం జరిగింది, అండ్ ఈ కులాల గురించి మాట్లాడడం జరిగింది. తను చెప్పింది ఏంటంటే ఈ కులాలు రిజర్వేషన్లు కాదు, ఎట్లా బతకాలి, ఇలా రావాలి. మనిషికి ఎప్పుడైనా సరే ఒక లీడర్ అనేవాడు నలుగురు లీడర్ని తయారు చేసేలా ఉండాలి, కానీ లీడర్ వెనక తొత్తుల్లో ఫాలో అయ్యేవాళ్ళు, బానిసలా ఉండేవాళ్ళు కాకూడదు అనేది ఆయన కాన్సెప్ట్. ఆయన ఇప్పుడు అక్కడ మన ఎన్టీఆర్ లాంటి గారు మహానుభావుల దగ్గర కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనిచేసిన వ్యక్తి. ఆయన ముఖ్యమంత్రికి సెక్రటరీగా ఉండే, అంటే అంత సీనియర్స్తో చేసినప్పుడు ఆ అనుభవాలు ఎలా ఉంటాయి. ఒక చీఫ్ సెక్రటరీగా చేసే స్థాయిలో ఉండే వ్యక్తికి ఆ ఆలోచన విధానము, ఇప్పుడు ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యారంటేనే వాళ్ళు ఆషామాషి వ్యక్తులు కాదు. రోజుకి కనీసం 16 నుంచి 18 గంటలు కష్టపడితే కానీ సివిల్స్ ఎవరు కొట్టలేరు. అది అందరికీ తెలిసిన సత్యం కదా. వాళ్ళకి ఎంత అవగాహన ఉంటుంది ఎన్ని విషయాలు తెలిసి ఉంటాయి మీద, అవే ప్రస్తుత పరిస్థితుల మీద, సమాజ పరిస్థితుల మీద, అన్నిటి మీద అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే ఆ ఎగ్జామ్కి ఎలిజిబుల్గా ఉండగలరు కదా. మరి అటువంటి వాళ్ళు నిజంగా సర్వీస్లోకి వస్తే ఎంత బాగా పనిచేస్తారు, అంత సిన్సియర్గా పనిచేసేవారు. సో అటువంటి పనిచేసిన వ్యక్తి కొన్ని రకాల పరిస్థితి లేదు. మరి చదువుకున్న వాళ్ళు, మేధావులు కూడా సొసైటీకి అవసరం. అందరూ చదువులు అనుకొని ఉద్యోగాలు, వ్యాపారాలు, విదేశాలకు వెళ్ళిపోతుంటే ఇక్కడెవరు? అందరూ పల్లకి ఎక్కి కూర్చుందాం అంటే పల్లకి మోసేవారు ఎవరు? సో మంచి వాళ్ళందరూ, మేధావులందరూ బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా మనకి ఉండాలి అనే దాని కాన్సెప్ట్లో కొంతమందిని అవేర్నెస్ క్రియేట్ చేశాడు, వచ్చాడు ఆయన. కానీ ఫలితం లేకపోయింది. ఒక్కసారి గెలిగారు, అది కూడా కూకట్పల్లి రీజియన్లో. అప్పుడు కొన్న వార్తలు ఏంటంటే కూకట్పల్లి రీజియన్లో ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు, మేధావులు ఎక్కువగా ఉన్నారు. ఒక జేఎన్టీయూ లాంటి యూనివర్సిటీలు, కొన్ని కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఈ మేధావర్గం ఉంది కాబట్టి ఆయన గౌరవంగా గెలిపించుకోగలిగారు, ఇంకెక్కడ గెలిపించుకోలేకపోయినారు. అలాగే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా దగ్గరలో లోక్ సత్తా డిపాజిట్లు కూడా కోల్పోయింది. చాలామంది మంచి వాళ్ళు, మేధావులు పోటీ చేస్తే. ఆ తర్వాత మీరు అన్నట్టు ఒక తమిళ సినిమా కూడా వచ్చింది, విజయ్ది. మీరు చూస్తే అందులో కూడా ఆయన అంతా ఎవరెవరు ఆ స్కూల్లో ఎవ్వరు పిల్లలు రాపోయినా మాస్టర్ అందరికీ చెప్తాడు, సరే ఆయన తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పెట్టండి. పలానా దగ్గర ఒక కలెక్టర్
రిటైర్ అయిపోయినా కూడా ఆయన ప్రజలకు ఏదో సేవ చేస్తున్నాడు, ఆయన తీసుకొచ్చి పెట్టానని చెప్పి ఆ సినిమాలో ఏదో వచ్చింది సినిమా, విజయ్ సినిమా గుర్తు రావట్లేదు, అలా పెడితే ఆ సినిమా కాబట్టి అందరూ గెలిచారు. అక్కడ గెలుస్తారు, వాళ్ళందరూ కలిసి ఆ మేధావులందరూ కలిసి ఒక మంచి వ్యక్తిని అభ్యర్థిగా ఎన్నుకొని వాడిని ముఖ్యమంత్రి చేస్తారు. ప్రజెంట్ రోజుల్లో అవ్వదు కదా. సో అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అంతగా సమాజం పట్ల, రాజకీయాల పట్ల, వ్యక్తుల జీవితాల పట్ల ఎట్లాంటి అవగాహన ఉందో ఆ పూర్తి స్థాయి అవగాహన ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి ప్రతిదీ కూడా కూలంకుషంగా దానికి అట్లా గ్రామ స్థాయి నుంచి కూడా పరిపాలన కావాలని చెప్పింది కూడా ఆయనే. సో అటువంటి వ్యక్తి ఈరోజు ఎన్డీఏ, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి కూడా పథకాలు బాగానే ఉన్నాయి, అభివృద్ధి కూడా చేస్తే బాగుంటుంది, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పొగిడారు కూడా, ఆయన పథకాల వరకు బాగుంది, జనరేట్ చేయడం ఎలాగా, ఎక్కడ మెచ్చుకున్నారంటే ఆయన ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా, అది వాలంటీర్ వ్యవస్థని గ్రామ స్థాయి నుంచి పరిపాలన ఉండాలన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆ స్ట్రీట్కి రోడ్డు కావాలి, రోడ్డు కావాలంటే ఆ రోడ్డు వార్డు మెంబర్కి ఎవరికో అధికారం ఇచ్చామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మన కాళ్ళ పట్టుకుని అడగచ్చు కదా, మన వీధిలోనే ఉంటాడు, రే బాబు నీకు రోడ్డు ఏమని చెప్పి ఎన్ని రోజులు అయింది, నువ్వేంటి నీ పరిస్థితి అంటే అప్పుడు ఏమవుతుంది, భయపడతారు, వెంటనే వేస్తాడు, వాడి చేతిలో పని కాబట్టి అవుతుంది. లేదు, వార్డు మెంబర్కి చెప్పాలి, వాడి సర్పంచ్ చెప్పాలి, ఎంపీటీసీ చెప్పాలి, జడ్పీటీసీ చెప్పాలి, స్థానిక ఎమ్మెల్యేకి చెప్పాలి, అక్కడ నుంచి మంత్రికి చెప్పాలి, అక్కడ నుంచి ముఖ్యమంత్రికి చెప్పాలి, కలెక్టర్కి అర్జీ, ఇవన్నీ ఎప్పుడు అవుతాయమ్మా, టైం పట్టేస్తుంది. అఫ్కోర్స్ ఇప్పుడు నెట్వర్క్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి సంవత్సరంలో అవ్వాల్సింది ఒక 2 సంవత్సరాలు అవుతుంది, కొంత డిలే అవుతుంది, మధ్యలో ఆమ్యాములు కూడా జరుగుతుంది, దానిలో కూడా డిలే అవుతుంది, అది పక్కన పెట్టండి. అంటే ఎట్లాంటి వ్యవస్థను కూడా తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పిన కాన్సెప్ట్ కూడా ఆయనే. సో ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఆయనకు అర్థమైనట్టుంది, ఓహో ఇట్లా ఊరికే దోచుకోవడానికో పథకాలకు అని చెప్పి అట్లా చెప్పారు కాబట్టి ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తున్నట్టు దాని అర్థం ఏంటి, వైసీపీ వద్దనే కదా. ఆయన అంత మేధావిగా ఆలోచించి చెప్తున్నాడంటే ఖచ్చితంగా మనం పూర్తిగా ఏకీభవించకపోయినా 70 to 80% మాత్రం ఏకీభవించాల్సిందే. అంటే ఇప్పుడు ఆయన ఎన్నో జనరేషన్స్ చూశాడు, ఎన్నో పరిస్థితులు చూశాడు, ఎంతోమంది పరిపాలన దక్షులను చూశాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూశాడు, ఎన్టీఆర్ గారిని చూశాడు, తర్వాత అంతకుముందు ఉన్న వాళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రులను కూడా చూశాడు ఆయన. వాళ్ళ పరిపాలన ఎలా ఉంది, ఎలా చేస్తే ఎలా బాగుంటుంది. ఇప్పుడు ఆయన ఒక సందర్భంలో కూడా చెప్పాడు ఆయన, నీటి వనరులకు సంబంధించి అప్పట్లో ఎన్టీఆర్ గారికి, సార్ దీన్ని ఇలా చేస్తే బాగుంటుంది, దీనికి పథకం ఇలా చేసి మనం కాలువలు ఎత్తిపోత పథకాలు సంథింగ్ ఏదో ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తే, బ్రదర్ మీలాంటి యంగ్ జనరేషన్ మాకు ఉండాలి, కావాలి, సరే అలాగే చేద్దామని చెప్పి ఇంప్లిమెంట్ చేసేవారట ఎన్టీఆర్. అంటే ఆయన చెప్పడం, మాలాంటి ఈ యంగ్ జనరేషన్ ఐఏఎస్ ఆఫీసులు వచ్చినప్పుడు కూడా సజెస్ట్ చేస్తే అప్పుడు ముఖ్యమంత్రులు వినేవారు, ఇది ప్రజలకు ఉపయోగపడుతుంటే గో హెడ్ చేసేద్దామని. ఇప్పుడు అలా కాదు, అక్కడ రాజకీయ ప్రయోజనం ఉంటేనే నెక్స్ట్ ఆ నియోజకవర్గం మన పరిధిలోకి వస్తుందా, మనకు ఖచ్చితంగా ఓట్లు పడతాయంటేనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, సంతకం పెడుతున్నారంట, లేదంటే పెట్టట్లేదంట. అంటే నేను అనేది ఇంత అవగాహన ఉన్న వ్యక్తి చెప్పాడంటే మనం గుడ్డిగా ఒక 70 to 80% వరకు వెళ్ళిపోవచ్చు ఆయన చెప్పిన దాన్ని వాస్తవమేనని. అంటే ఇక్కడ చూస్తుంటే ఇప్పుడు జయప్రకాష్ నారాయణ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ సార్ పైన కూడా కులం రుద్దే ప్రయత్నాలు చేస్తున్నారు, కుల రాజకీయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు తనే చెప్తున్నాడు, ఇప్పుడు దీనివల్ల నాకు కులం గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది, సామాజిక వర్గం వ్యతిరేకించేది ఉంది, దీనికోసం ఇట్లా చేస్తున్నా అని చెప్పేసి తనే చెప్తున్నాడు. అంటే అది అసలు ఎలా చూడాలి సార్, నాకు అర్థం కాదు. అది ఫిక్స్ అయిపోయారమ్మా, అది ఎస్పెషల్లీ అంటే మనకు సౌత్ లో మరీ ఎక్కువ అనిపిస్తుంటుంది నాకు. కులాలకి ఎంత ఇస్తారు సార్, ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తారు? కులం మనకు చాలా చోట్ల వింటాం మనం, కులం అన్నం పెట్టదు, కులం గౌరవం తీసుకురాదు, ఇది కాదు కదా ఒక మంచితనం. అంటే రాజకీయ నాయకుడికి ఏంటి, ప్రజలకి ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు వాడు అభివృద్ధి చేసినప్పుడు కదా మనకి గౌరవం దక్కేది. కానీ ఈ కులాల గురించి ఎందుకు సార్? అంటే అవి ఎట్లా అంటే డైరెక్టర్ తేజ అదే చెప్పాడు కదమ్మా, నిజంగా నీ కులపిచ్చి ఉంటే నీ కులం డాక్టర్ దగ్గరికే ట్రీట్మెంట్కి వెళ్ళు, నీ కులం రైతు పండించిన అన్నమే నువ్వు తిను, నీ కులం చెప్పిన టీచర్ దగ్గరికే నువ్వు విద్య నేర్చుకో కదా, ఇన్ని చెప్పి నీ కులం వాడు కుట్టిన చెప్పులే నువ్వు వేసుకో, ఆ రక్తం కూడా అదే కూడా ఎక్కించుకో నీకు ఆపద వచ్చినప్పుడు. అలా లేదు కదా, ఆ బి పాజిటివ్ ఎవడుతుంటే ఆడదాన్ని ఎక్కించేసుకుంటాం, ఏ నెగిటివ్ ఎవడుతుందంటే వాడంతా ఎక్కించు, అప్పుడు మరి కులం ఫీలింగ్ ఎందుకు రావట్లేదు? అలా నేను అనుకోవడం ఏంటంటే కేవలం మీరు అబ్జర్వ్ చేయండి, ఎన్నికలు ఓట్లు ఈ నియమాలు ఉన్నప్పుడు మాత్రమే కులం ప్రస్తావన ఎక్కువ. పొరపాటున ఎవడైనా పొగిడాడుక వీడు ఆ కులం వాడరా అందుకే పొగుడుతున్నాడు రా, అక్కడ నిజమా కాదా అని స్ఫురణ కూడా ఎవరికి ఆ స్పృహ ఉండట్లేదు, గుడ్డిగా ఇంటిగా బ్లండర్గా వెళ్ళిపోతున్నారు. వీడు ఆ కులమా అందుకనరా ఆ కులం వాళ్ళకి ఇచ్చాడరా వాళ్ళకి ఇస్తాడరా, అంటే వాళ్ళు ఒకటే అందుకే ఇచ్చేసుకున్నారని కూడా మాట్లాడుతున్నాడు అంతే. బట్ నువ్వు ఖండించవచ్చు కదా, నువ్వు అడగొచ్చు కదా, ఎవడు అడగడు, అందరూ 4 గోడల మధ్యన కూర్చొని మాట్లాడేవాళ్ళే.
ఎవరు వచ్చి బయటకు వచ్చి ఫైట్ చేస్తారు? ఫైట్ చేస్తే ఆడి పరిస్థితి ఏంటి? వాడు వెనక ఎవరైనా అండగా నిలబడతారా? నిలబడరు. ఒక చావు జరిగినా కూడా దాన్ని కుల చావు చేస్తున్నారు. చేస్తుంటే ప్రజల్లో ఎందుకు అవగాహన రాలేదంటారు ఈ రోజుకి? ఇలాంటి వ్యక్తి నేనేం చెప్తున్నాను, ఎప్పుడైనా ఎక్కడైనా సరే మారాల్సింది ప్రజలే, నాయకులు కాదు, అధికారులు కాదు, ప్రజలే. ఇలాంటి పర్సన్ వచ్చి కూడా చెప్తూ ఉంటే మీటింగ్లు పెట్టి ప్రెస్ మీట్లు చెప్పి కులాలు కాదు, రిజర్వేషన్లు కాదు, అసలు ఏం జరుగుతుంది? దేవుడు వచ్చి చెప్పినా ఇదేంటి దేవుడు నల్లగా ఉన్నాడు, ఇడు ఏ కులం కూడా అనే రోజులు వచ్చేసాయమ్మా. పొరపాటున శ్రీకృష్ణ భగవానుడు ప్రత్యక్షం వేయడానికో నీలమేఘ శ్యాముడు కదా, ఆయన కొంచెం కలర్ తక్కువ ఉంటే ఈయన కలర్ తక్కువ ఉన్నాడంటే ఈయన నిమ్న వర్గాల వాడా అగ్రవర్ణాల వాడా అని ఆలోచించే రోజులు వచ్చేసాయి. ఇంక మనం ఏం చెప్తాం, అది ఎక్కిపోయింది నరాల్లో. కుల రాజకీయ ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు కాకుండా కుల రాజకీయాలే జరుగుతున్నాయి అంట. ఎగ్జాక్ట్లీ. కాబట్టి జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఒక 10 మంది, ఒక 100 మంది వచ్చి సార్ ఇలా చెప్పినా కూడా మారని గొర్రెలు ఇంకా ఉన్నాయి, ఉంటూనే ఉంటాయి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.